మల్లన్న వెనకాలండి నడిపిస్తున్నటువంటి అదృశ్య శక్తి ఏంటి? అంటే ఇంత స్థాయికి తను ఇంత పోరాటానికి ఇంత పెద్ద ఎత్తున తీసుకోవడానికి ఖచ్చితంగా ఏదో అదృశ్య శక్తి ఉండే నడిపిస్తుంది మల్లన్న అనేటువంటి ప్రశ్న ఉంది. 100% ఉంది మా వెనక శక్తి. అదేంటంటే 7 దశాబ్దాల నుండి మాకు జరుగుతున్నటువంటి అన్యాయం అనేటటువంటి ఒక అదృశ్య శక్తి, 7 దశాబ్దాల నుండి మమ్మల్ని అణచివేత నుంచి పుట్టేటటువంటి అదృష్ట శక్తి, ఇవన్నీ కలుపుకొని మల్లన్న రూపంలో ఇవాళ ప్రశ్నించేటటువంటి గొంతుకగా తయారు చేసి ఇవాళ వాళ్ళని ప్రశ్నిస్తుంటే మమ్మల్ని అనేక రకాలుగా చిత్రీకరించి మా వెనక అది ఉంది ఇది ఉంది ఏది ఉంది అనేది వాళ్ళకి ఇప్పుడు మేము చెప్పేది అవసరం లేదు. మేము ఏం చెప్పినా కూడా వాళ్ళ మాట వాళ్ళం. కానీ మా అనుకున్న శక్తి మాత్రం 100% ఇప్పుడు నేను చెప్పిన శక్తే. మాకు 70-80 ఏళ్ళ నుంచి ఏదైతే జరుగుతూ ఉందో ఆ దోపిడి నుంచి వచ్చినాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు జరిగింది? భూమి భుక్తి విముక్తి అంటే ఆనాడు ఉండబడినటువంటి నైజాములు చేస్తున్నటువంటి నిర్బంధాల నుంచి పుట్టినటువంటిది తెలంగాణ సాయుధ పోరాటం. తర్వాత ఈ ఆంధ్ర పాలకులు ఈ రాష్ట్రంలో మరి తెలంగాణ భారతదేశం స్వతంత్రం వచ్చిన నాటి నుండి కూడా ఆంధ్ర పాలకుల చేతిలోకి పోయి ఇక్కడ ఉన్నటువంటి నిధులన్నీ దోసుకపోతున్నని తెలుసుకున్న తర్వాత పుట్టినటువంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం. ఇవాళ ఈ 2 ఉద్యమాల తర్వాత ఈ బీసీ సమాజం, ఈ సమాజంలో ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉన్నటువంటి మాకు మేము ఏదైనా పదవి కావాలనగానే ఇప్పుడు ఆ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా మాకేదైనా ఇచ్చి మీకు ఇచ్చినాం అసలు వాళ్ళకు పదవులు ఇస్తున్నటువంటి మమ్మల్ని మేము ఇస్తున్న సంగతి మాకు తెలియకుండా మమ్మల్ని పరిపాలన చేసుకుంటూ మమ్మల్ని బిచ్చగాలుగా మారుస్తున్నటువంటి నైజాన్ని గుర్తించినాం కాబట్టి ఇవాళ వాళ్ళ మీద తిరుగుబాటు మొదలు పెడితే ఈ రకమైనటువంటి శక్తులు ఉన్నట్టుగా మమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. కాబట్టి మా వెనక మాకు జరిగినటువంటి అణచివేత అన్యాయాలే మమ్మల్ని ఒక శక్తి రూపంలో మల్లన్న గొంతుకగా మారి ఇవాళ ఉద్యమానికి పురుచుకొల్పి ఇవాళ పార్టీల కంటే ముఖ్యం నా బీసీలు అనేటటువంటి వాదంతో ఇవాళ మల్లన్న ముందుకు పోతా ఉండనేటటువంటి వాస్తవాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. నాగరాజ్ గారు ఇంకో మాట. నాగరాజ్ గారు అయితే జానయ్య గారు ఇంకో ప్రశ్న. ఇప్పుడు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులంతా, నవీన్ యాదవ్ గారు దీనికి మీరు కూడా సమాధానం చెప్పాలి, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు ఏకం అయ్యేందుకు ఆస్కారం ఉందా? ఎందుకంటే ఎవ్రీ పార్టీలో ఉన్నటువంటి, అంటే ప్రతి పార్టీలో బీజేపీలో కావచ్చు, కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కావచ్చు, వాళ్ళకి రాజకీయానికి వైభవం ఇచ్చినటువంటి పార్టీని వదిలేసి అయితే దాదాపు ఎవరు బయటికి రారు. ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళు వాళ్ళకంటూ వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి. కాంగ్రెస్ని కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. విహెచ్ గారే పెద్ద ఎగ్జాంపుల్. దాంట్లో బీసీ నాయకుడు అయ్యుండి, బీసీ నేత అయ్యుండి ఇన్నేళ్ళుగా కాంగ్రెస్ని తప్ప ఇంకో పార్టీని చూడలేదు. ఇలాంటి ఆ పార్టీ సిద్ధాంతాలకు కరడుగట్టినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు బయటికి వచ్చి నిజంగానే బీసీలకి రాజ్యాధికారం కావాలి అని చెప్పేసి అందరూ ఏకతాటిపైకి వచ్చేందుకు ఆస్కారం ఉందా? నేను ఏం చెప్తున్నా అంటే, మీరు మన ముందు జరిగినట్టు తెలంగాణ ఉద్యమమే మనకు ఎగ్జాంపుల్. మేము ఇవాళ నాయకులు వస్తారా రారా, వాళ్ళు తెలంగాణలో బీసీ ద్రోహులుగా మిగిలిపోతారా, బీసీల వాదాన్ని ఎత్తుకొని వచ్చి బీసీ సమాజం ముందు గౌరవంగా నిలబడతారనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం, మాకు సంబంధం. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం అంతా ఇవాళ చైతన్యం అయిన తర్వాత మాకు ఆ పార్టీలు ఉండబడినటువంటి పార్టీలో కొన్ని లిమిట్స్ ఉండే వాళ్ళకి. ఇవాళ మల్లన్న లెక్క అందరు ధైర్యం నుంచి రావాలని రాలేరు. వస్తే మల్లన్న రేపు ఇండిపెండెంట్గా నేను గెలుస్తానేటువంటి ధైర్యం ఉంది బీసీ సమాజం. కానీ మిగతా వాళ్ళందరినీ బీఫామ్లకు అలవాటు చేశారు కాబట్టి ఆ పార్టీలు ఉండేటటువంటి లైన్స్ వాళ్ళకు ఉండేటటువంటి సిస్టమ్ వేరే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇప్పటికిప్పటికీ మేము రావాలని కూడా కోరుకోవట్లేము. ఎక్కడున్నా ఇవాళ మా నాగరాజు గారు ఏంటంటే ఒక అడ్వకేటు, బీజేపీ పార్టీ జాతీయ పార్టీలో ఉండి ఇలా గొప్పగా మాట్లాడుతూ ఉండి ఈ డిబేట్లో. అంటే గది కాదా మా చైతన్యం? ఇవాళ మీరు పార్టీలో ఐక్యమవుతారా అంటే ఓపెన్ డిబేట్లో మాట్లాడుతుండే కదా. తీన్మార్ మల్లన్న 100% నేను బీజేపీ కుటుంబ సభ్యునే, నేను బీజేపీ పార్టీలో ఒక మెంబర్నే. అయినా కూడా ఇవాళ తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి గొప్ప ఉద్యమం బీసీలకు అంటే గట్లాంటి చైతన్యం ఇవాళ వస్తారు. ఇవాళ మీరు 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఇవాళ కరీంనగర్లో మా వాళ్ళందరూ మొలక కొమరయ్య గారు బీజేపీ పార్టీ నుంచి క్యాండిడేట్గా నిలబడ్డాడు. మేమందరం కూడా ఇవాళ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి కూడా మా అందరినీ అక్కడికి పురమాయించి ఇవాళ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో మేము అందరం పోయి అక్కడ మీటింగ్లు పెట్టి మొలక కొమరయ్య గారిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హరికృష్ణ గారు ఇవాళ బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసిన తర్వాత మేము అన్ని పార్టీల నుండి బీసీలందరూ మేధావులు ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎవరైతారో అందరూ కలిసి వాళ్ళు అక్కడ ఓటింగ్ జరిగింది. అంటే ఇవన్నీ మా చైతన్యం, మా ఐక్యతకు చిహ్నాలు. కాకపోతే మీరు అన్నట్టుగా ఒకేసారి రాకపోయినా భవిష్యత్తులో ఇంకా చాలా టైం ఉంది. మాకు వెనక ఉండి వాళ్ళందరూ కూడా మాకు చెప్పాల్సింది, మాత్రం మాట్లాడాల్సింది అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి 100% తెలంగాణ ఉద్యమంలో లాస్ట్కు 2014 ఎన్నికలు జరిగేటప్పటికి బీఫామ్లు తీసుకొని పోయి ఆడ నామినేషన్ వేసి వస్తే వాళ్ళని ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి పంపారు. భవిష్యత్తులో కూడా జరగబోయేది మా బీసీ సమాజం అంతా ఏకమైంది. రేపు బీసీ ఉద్యమం నుంచి పోయినటువంటి వ్యక్తులకు ఓట్లేసి అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని గ్రహించిన వ్యక్తులు వచ్చి ముందు వరుసలో ఉంటారు. లేకపోతే మీ కొత్త జనరేషన్ తయారవుతుంది కదా. రైట్. ఒకసారి నవీన్ యాదవ్ గారు మీరు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు ఎక్కడైతే వేరే పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు అంతా ఏకమవుతారు మీరు? బీజేపీ పార్టీలో దేశ